This video is for educational and informational purposes only. Please do your own research before applying. వెల్కమ్ బ్యాక్ అగైన్. దిస్ ఇస్ టుడే యూ వాచ్ వీదటికి గవర్నమెంట్ జాబ్స్ ఛానల్. గైస్, గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ అన్ని కూడా ఈ యొక్క ఛానల్లో రోల్ అవుట్ అవుతాయి కాబట్టి తప్పకుండా ఈ యొక్క ఛానల్ మీరు సపోర్ట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సో జాబ్ సీకర్స్ చాలా మంది ఉన్నారు, వాళ్ళందరికీ కూడా ఈ యొక్క ఛానల్ యూజ్ అవుతుంది, మిస్ అవుతుంది గైస్. ఓకే గైస్, ఈ యొక్క పర్టికులర్ వీడియో మాత్రం స్పెషల్ వీడియో అని చెప్పొచ్చు. ఎందుకంటే మన సబ్స్క్రైబ్ చాలా మంది అడుగుతున్నారు, బ్రో ఏపీ కౌశలం సర్వే గురించి. ఏపీ కౌశలం సర్వే అయిపోయిన తర్వాత ఇప్పుడు ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తున్నారు కదా, అసలు ఎగ్జామినేషన్ ఇన్ఫర్మేషన్ గురించి సో చాలా డౌట్స్ వస్తున్నాయి అందరికీ కూడా. సో అందుకే డిఫరెంట్ వీడియోస్ కింద కూడా కామెంట్ చేసేస్తున్నారు, బ్రో సో మేము చాలా వీడియోస్ చూస్తున్నాం, మీ యొక్క ఛానల్లో కూడా ప్రాపర్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది కాబట్టి మాకు ఒక మంచి డెడికేటెడ్ వీడియో చేయండి. ఎందుకంటే ఏదో అసెస్మెంట్స్, ఎగ్జామినేషన్, స్కిల్ టెస్ట్లు ఏవో స్టార్ట్ అవుతున్నాయట, దాని గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అని చాలామంది కామెంట్ చేశారు. సో మీరు కూడా ఉన్నారు కదా కామెంట్ చేసిన వాళ్ళు. సో అందుకే ఈ యొక్క పర్టికులర్ వీడియో మాత్రం అస్సలు మిస్ అవ్వకుండా, స్కిప్ చేయకుండా క్లియర్ కట్గా ప్రాపర్గా విన్నారనుకోండి, మీకు ఫుల్ డీటెయిల్స్ అయితే తెలిసిపోతాయి. ఓకే గ్రేట్. నేను కూడా గ్రామ వార్డు సచివాలయంకి వెళ్ళి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ తీసుకొని అసలు ఏంటి అన్ని కూడా ప్రాపర్గా ఇన్ఫర్మేషన్ చేసి రీసెర్చ్ చేసి ప్రాపర్ ఇన్ఫర్మేషన్తో మీ ముందుకైతే వచ్చాను. క్లియర్గా డీటెయిల్స్ అయితే డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమైతే ఏపీ గవర్నమెంట్గా మనమైతే హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి గైస్. ఎందుకంటే సో ఆంధ్రప్రదేశ్ స్టేట్కి సంబంధించి నిరుద్యోగ యువత నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బెనిఫిట్ అవ్వడం కోసం సో మనకి ఏపీ గవర్నమెంట్ అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే కండక్ట్ చేసి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అప్డేట్స్ వాళ్ళకి యూజ్ అయ్యే విధంగా డిఫరెంట్ కంపెనీస్ తోటి సో ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో ఆర్ అన్ఎంప్లాయిడ్ పీపుల్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా ప్రాపర్గా కనెక్ట్ చేసి జాబ్స్ తెప్పించాలనే ఉద్దేశంలో, ఉపాధి కల్పిద్దామనే ఒక ఉద్దేశంతో ఈ యొక్క ఎక్సలెంట్ కౌశలం యొక్క సర్వే ఆర్ కౌశలం యొక్క ప్రోగ్రామ్ అయితే వీళ్ళైతే లాంచ్ చేశారు. సో ఫస్ట్ మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అని వారు ఇప్పుడు ఏమైతే కౌశలం సర్వే అన్నారు, సర్వే అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనకి ఎగ్జామినేషన్ స్టేజ్ వరకు అయితే వచ్చేసింది. December 2 అంటే ఈ రోజు నుంచి మనకైతే స్కిల్ టెస్ట్లు అయితే కండక్ట్ చేస్తున్నారు. సో ఏపీ గ్రామ వార్డు సచివాలయాల్లోని. ఓకే 2 స్లాట్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ మీకు చెప్తున్నాను చూడండి, 2 స్లాట్స్ అయితే ఉంటాయి, మార్నింగ్ స్లాట్ అండ్ ఆఫ్టర్నూన్ స్లాట్ అని. సో ఒక్కొక్క స్లాట్లో ఒక్కొక్క మెంబర్ని అయితే తీసుకుంటారు వీళ్ళు. సో ప్రెజెంట్ మనకి క్లియర్గా చెప్పాలంటే కొంతమందికి అయితే సో వాట్సాప్లో మెసేజెస్ అవ్వచ్చు, ఈమెయిల్స్ అయితే కొంతమంది అయితే రిసీవ్ చేసుకున్నారు. సో ఎవరికైతే ఆ యొక్క ఎగ్జామినేషన్, ఎవరికైతే ఆ యొక్క స్కిల్ టెస్ట్ కండక్ట్ చేయబోతున్నారో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకైతే ఫస్ట్ ప్రాపర్గా మనకైతే మెసేజ్లు అయితే వచ్చేసాయి. సో వాళ్ళు ముందుగానే మీరు ఏం చేయాలంటే ఒక పర్టికులర్ రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ చేసుకొని, ఆ రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిన తర్వాత మీరు ఒక ఎగ్జామినేషన్ ఆర్ స్కిల్ టెస్ట్కి అయితే అటెంప్ట్ అయితే చేయాలి. సో ఇప్పుడు చాలా మందికి డౌట్స్ వస్తాయి, బ్రో మాకు ఇంకా మెసేజ్ రాలేదు, బ్రో మాకు ఇంకా ఈమెయిల్స్ ఏం రాలేదు, మాకు ఎప్పుడు ఉంటాయి అనేసి. సో గైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి డిగ్రీ అండ్ పీజీ చేసిన ఫ్రెషర్స్ అండ్ రీసెంట్ గ్రాడ్యుయేట్స్ అండ్ మనకి ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఎవరుతున్నారో వాళ్ళందరిలో కొంతమందికి సో మనకి డిస్ట్రిక్ట్ వైజ్ అవ్వచ్చు, కొంతమందిని అయితే స్క్రూటనైజ్ చేసి వాళ్ళకైతే ప్రాపర్గా మెసేజ్లు అయితే పంపించారు. సో ఎవరైతే మెసేజెస్ రిసీవ్ చేసుకున్నారో వాళ్ళు ఏం చేయాలంటే ఫస్ట్ www.kausalam.ap.gov.in వెళ్ళి ఫస్ట్ రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ చేసుకోవాలన్నమాట. ఆ 48 అవర్స్లోనే ఆ యొక్క రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకొని యాక్చువల్ స్కిల్ టెస్ట్కి అయితే వాళ్ళైతే అటెంప్ట్ చేయాలి. ఓకే ఆ యొక్క స్కిల్ టెస్ట్లో అసలు ఏముంటాయని కూడా నెక్స్ట్ కమింగ్ సెషన్లో నేనైతే డీల్ చేస్తాను. సో అందుకే వీడియో మిస్ కాకుండా ఎండ్ వరకు చూడడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేయండి. ఇక్కడ వరకు ఎవరైతే చూసారో తప్పకుండా లైక్ చేయండి అండ్ ఎక్కడి నుంచి చూస్తున్నారో కింద కామెంట్ అయితే చేయండి, మర్చిపోవద్దు. గ్రేట్. సో అలాగా మనకి ఫ్రెషర్స్ అండ్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ అండ్ రీసెంట్ గ్రాడ్యుయేట్స్ ఎవరుతున్నారో వాళ్ళకి ఫస్ట్ వీళ్ళైతే ఈ యొక్క ఫస్ట్ ఫేజ్లో మనకైతే ఈ యొక్క స్కిల్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తున్నారన్నమాట. సో అసలు ఆ యొక్క స్కిల్ టెస్ట్ అవ్వచ్చు, లేకపోతే క్వాలిఫైయింగ్ టెస్ట్ అవ్వచ్చు, అసలు ఎందుకు కండక్ట్ చేస్తున్నారు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కిల్డ్ పీపుల్ అసలు ఎవరెవరైతే ఉన్నారో ఈ క్వాలిఫికేషన్ తగ్గట్టుగా ఎంతమంది స్కిల్డ్ పర్సన్స్ అన్ఎంప్లాయిడ్గా ఉన్నారో చెక్ చేయడం కోసం ఫస్ట్ అయితే స్కిల్ టెస్ట్ అయితే పెడుతున్నారు. ఆ స్కిల్ టెస్ట్లోని వాళ్ళు అటెంప్ట్ చేసి వాళ్ళు క్వాలిఫై అయిన తర్వాత వాళ్ళకి ఒక ర్యాంక్ అయితే ఇస్తారన్నమాట. ఆ ర్యాంక్ బేస్ చేసుకొని మనకైతే సో ఆ ఒక ఆర్డర్ మనకైతే వస్తుంది. ఆ యొక్క ర్యాంక్ బేస్ చేసుకున్న ఒక ఆర్డర్, ఆ ర్యాంక్లో మనకి హైయెస్ట్ మార్క్స్ దగ్గర నుంచి మనకి వచ్చిన ర్యాంక్ బేస్ చేసుకొని డిఫరెంట్ కంపెనీస్ సో ఆ యొక్క లిస్ట్ తీసుకొని ఆ యొక్క ఎలిజిబిలిటీ క్రైటీరియా బేస్ చేసుకొని ఆ యొక్క స్కిల్స్ బేస్ చేసుకొని వాళ్ళని అయితే రిక్రూట్ చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. ఓకే అందుకోసం ఫస్టే వీళ్ళు స్కిల్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తున్నారు. అసలు స్కిల్ టెస్ట్లో అసలు ఏముంటాయి? ఫస్ట్ మనకైతే స్కిల్ అసెస్మెంట్ ఉంటుంది, తర్వాత మనకి కమ్యూనికేషన్ స్కిల్ అసెస్మెంట్ అనేసి 2 పార్ట్స్లో మనకైతే కండక్ట్ చేస్తున్నమాట ఆ యొక్క స్కిల్ టెస్ట్. ఫస్ట్ స్కిల్ అసెస్మెంట్లో 45 minutes మనకైతే వీళ్ళైతే కేటాయిస్తున్నారు. ఆ 45 minutesలో మీకు వాళ్ళు క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ మీద, వెర్బల్ అండ్ లాజికల్ రీజనింగ్ మీద, డేటా ఇంటర్ప్రిటేషన్ మీద, నెక్స్ట్ సైకోమెట్రిక్ ఎవాల్యుయేషన్ మీద, పర్సనలైజ్డ్ టెక్నికల్ క్వశ్చన్స్ అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఈసీకి సంబంధించి లేకపోతే ఎలక్ట్రానిక్స్ సంబంధించిన క్యాండిడేట్స్ అనుకోండి, ఎలక్ట్రానిక్స్ రిలేటెడ్గా మనకి టెక్నికల్ క్వశ్చన్స్ వస్తాయి అన్నమాట. ఓకే అలాగా టోటల్గా 45 minutes మనకైతే
ఫస్ట్ స్కిల్ అసెస్మెంట్ అయితే కండక్ట్ చేస్తారు. ఆఫ్టర్ దట్ మనకి వెంటనే కమ్యూనికేషన్ స్కిల్ అసెస్మెంట్ మనకి 15 minutes అయితే ఉంటుంది. అందులో మనకి 3 questions అయితే ఉంటాయన్నమాట. అందులో సో మనకి ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ అసలు ఎలా ఉంటాయి అనేసి ప్రాపర్గా ఇవాల్యుయేట్ అయితే చేస్తారు. అంటే సో ఎలా మాట్లాడగలుగుతున్నారు, కమ్యూనికేషన్ స్కిల్స్ ఏంటి, మీ యొక్క యాక్సెంట్ అసలు ఎలా ఉంది, సో సెంటెన్సెస్ అసలు ఎలా ఫామ్ చేస్తున్నారు, ఎలాంటి వర్డ్స్ యూస్ చేస్తున్నారు, హౌ వెల్ యు ఆర్ కమ్యూనికేటింగ్ టు అదర్ పీపుల్ అనేసి అన్ని కూడా ప్రాపర్గా వీళ్ళైతే చెక్ చేస్తారు. అంటే టోటల్గా మనకైతే 60 minutes ఉంటుంది ఈ యొక్క టెస్ట్. సో మీరు ఏపీ వార్డు గ్రామ సచివాలయంకి వెళ్ళి అక్కడ మీరు అయితే అటెంప్ట్ చేయాల్సి వస్తుంది. ఓకే, స్కిల్ టెస్ట్ అసలు ఏమేమి అడుగుతారని టాపిక్స్ నేను డిస్కస్ చేశాను కదా. ఆ యొక్క టాపిక్స్ మీద మీరు ఓన్గా ప్రిపేర్ అవుదాం అనుకుంటే బుక్స్ అసలు ఏమేమి ప్రిపేర్ అవ్వాలని కూడా ఈ యొక్క పట్ల వీడియోకి అయితే అటాచ్ చేసి మీరు చెక్ చేసుకోండి ప్రొడక్ట్స్లోని. సో ఆ యొక్క బుక్స్ కనుక మీరు ప్రిపేర్ అవుతే మ్యాక్సిమం మీకైతే కవర్ అవుతాయి. సో అసలు ఏమేమి టాపిక్స్ మనం ప్రిపేర్ అవ్వాలనేసి సో అది మాత్రం గమనించండి. సో ఆ మామూలుగా ఆ యొక్క స్కిల్ టెస్ట్ అటెంప్ట్ చేసే ముందు మీరు చేయాల్సిన పని ఏంటి, ఆ యొక్క స్కిల్ టెస్ట్కి వెళ్ళిన తర్వాత అసలు అక్కడ ఏం జరగబోతుంది అన్నీ కూడా క్లియర్ కట్గా మనకి ఏపీ గవర్నమెంట్ ఏపీ కౌన్సిల్ యొక్క అఫీషియల్ వెబ్సైట్లోనే వాళ్ళు ప్రాపర్గా డిస్క్లోజ్ చేశారు. ఆ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా స్క్రీన్ మీద నీట్గా జూమ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు క్లారిటీ అయితే వస్తుంది. గైస్ మీరు ఇక్కడ చూడండి ఒకసారి కౌశలం యొక్క అఫీషియల్ వెబ్సైట్ గైస్ చూడండి. ఆ కౌశలం ఇనిషియేటివ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎంపవరింగ్ ద ఫ్యూచర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సో ఆంధ్రప్రదేశ్ ఫ్యూచర్ కోసం డిజైన్ చేశారు. ఇది నిజంగా సూపర్బ్ ఇనిషియేటివ్ అని చెప్పచ్చు ఇది మాత్రం. ఓకే, ఫర్ ఎవ్రీ స్టేక్ హోల్డర్ ఇక్కడ చూస్తే మనకి 3 స్టేక్ హోల్డర్స్ అయితే కనిపిస్తున్నారు. ఫర్ క్యాండిడేట్స్, ఫర్ ఎంప్లాయర్స్ అండ్ ఫర్ కాలేజ్ అండ్ ట్రైనింగ్ ఏజెన్సీస్ అని ఇచ్చారు. ఇవి ఇంకా కమింగ్ సూన్లో ఉన్నాయి గైస్, బట్ ఇది మాత్రం ఎనేబుల్ చేశారు చూసారా. ఫర్ క్యాండిడేట్స్ ఎవరికైతే మెసేజెస్ వచ్చాయో, ఓకే, ఎవరికైతే ఈమెయిల్స్ వచ్చాయో వాళ్ళు ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే ఇక్కడ సైన్ అప్ యాజ్ ఎ క్యాండిడేట్ మీకు ఇచ్చేసి మీరు ఈ యొక్క ఫామ్ అయితే ఫిల్ చేసేసేయాలన్నమాట. ఓకే, సో క్విక్ రిజిస్ట్రేషన్ అయితే ఉండేది. సైన్ అప్ చేసుకోవాలి ఫస్ట్ మీ యొక్క మొబైల్ యూజ్ చేసి, ఇక్కడ వయా వెబ్ ఆర్ మొబైల్ ఏది యూజ్ చేసినా కూడా మీరు అయితే చేసుకోవచ్చు. సో ఇందులో మనకి చాలా ఉంటాయి కదా బెనిఫిట్స్. లెర్న్ అండ్ ఇంప్రూవ్, ప్రాక్టీస్ టెస్ట్లు ఉంటాయి, కోర్సెస్ ఉంటాయి, ఇంగ్లీష్ లెర్నింగ్ టూల్స్ అన్ని కూడా ఉంటాయి. సో అప్లై అండ్ గెట్ నోటిఫైడ్ ఇక్కడ నోటీస్ చూడండి మనకి పర్సనలైజ్డ్ జాబ్ ఫీడ్ ఉంటుంది. అంటే ఏవేం జాబ్స్ ప్రెసెంట్ ఉన్నాయో వాటికి అప్లై చేసుకోవడం కోసం అవన్నీ కూడా ఆటో బిల్ట్ రెజ్యూమ్స్, వెరిఫైడ్ లిస్టింగ్స్ అన్ని కూడా ఉంటాయన్నమాట. తర్వాత లీడర్ బోర్డ్స్, రివార్డ్స్, ఈవెన్ రివార్డ్స్ కూడా మనకైతే ప్రొవైడ్ చేస్తారట. సో అనేసి ఇక్కడ ఇచ్చారు. ఓకే, సో మనకి ఇంకా వన్స్ జాబ్ అయిన తర్వాత ఇక్కడ సెలబ్రేట్ చేసుకోండి మీ యొక్క ఫీడ్బ్యాక్ ఇచ్చాను కూడా ఇక్కడ ఇచ్చారన్నమాట. ఓకే, సో ఫస్ట్ అయితే సైన్ అప్ యాజ్ ఏ క్యాండిడేట్ మీకు ఇచ్చేసి మీరైతే సైన్ అప్ అయితే చేసుకోవాలి. ఇక్కడ ద ఆపర్చునిటీ వీ ఎంబ్రేస్ మనం చూస్తే 25 lakh గ్రాడ్యుయేట్స్ మనకైతే ఉన్నారు, వాళ్ళందరికీ కూడా ఆపర్చునిటీ ఇవ్వాలనేసి ఇనిషియేటివ్ అయితే మనకి క్రియేట్ చేశారన్నమాట. సో ఐటీఎస్, జీసీసీ వాళ్ళు చాలా మంది అయితే పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇండస్ట్రీస్ అన్ని కూడా పార్టిసిపేట్ చేస్తున్నాయి. సో మనకి బెటర్గా జాబ్ వచ్చే ఛాన్స్ ఉంది. మీకు చాలా డౌట్స్ వస్తాయి కదా, ఆ డౌట్స్ అన్నిటికి కూడా క్లారిఫై చేయడం కోసం FAQs కూడా ఉన్నాయి. అంటే ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ కూడా ఇక్కడ ఇచ్చేసారు చూడండి. హౌ డూ ఐ రిజిస్టర్, అసలు కౌన్సిలింగ్ సర్వీకి అసలు ఎలా రిజిస్టర్ చేసుకోవాలి, వాట్ కైండ్ ఆఫ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అవైలబుల్గా ఉంటాయి, నెక్స్ట్ జాబ్ ఆపర్చునిటీస్ ఎలా మ్యాచ్ అవుతాయి అన్ని కూడా ఇక్కడ ఇచ్చేసారు చూడండి. సపోర్ట్ అసలు మనకి ఎలా ఇస్తారు, నెక్స్ట్ కెన్ ఐ ట్రాక్ మై ప్రోగ్రెస్ అండ్ వన్స్ మనం ఆ యొక్క ఇంటర్వ్యూ ఇచ్చిన తర్వాత మన ప్రోగ్రెస్ మనం చెక్ చేసుకోవచ్చా, అన్నీ కూడా మీ యొక్క డాష్ బోర్డ్లో ఉంటాయి. దానికోసం ఎవరికైతే మెసేజ్ వచ్చాయో వాళ్ళందరూ కూడా సైన్ అప్ యాజ్ ఏ క్యాండిడేట్ మీకు ఇచ్చేసి ఓటీపీ ఇచ్చి ప్రాపర్గా మీరైతే వెరిఫై చేసుకొని లాగిన్ అయితే చేసుకొని మీ యొక్క డాష్ బోర్డ్లో మీరు రెడీ చేసి పెట్టుకొని ఫస్ట్ మీరు అక్కడికి వెళ్ళి ఎగ్జామినేషన్లో అయితే మీరైతే పార్టిసిపేట్ చేయాలి. గైస్ ఈ ఏపీ కౌశలం సిటిజన్ ఇన్ఫర్మేషన్ గైడ్ అనేసి ఒక మన పీడిఎఫ్ అయితే ఇచ్చారు. ఆ పీడిఎఫ్ను అయితే మీకు ప్రాపర్గా చూపిస్తున్నాను చూడండి ఒకసారి ఇక్కడ. సో ఇది చూస్తే ఇందులో మనకి క్లియర్ కట్గా అసలు ఎందుకు కౌశలం, అబౌట్ ది కౌశలం ఇచ్చారు. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చూసారా, మనకి kausalam.ap.gov.inకి వెళ్ళి మనం ఎలా రిజిస్టర్ చేసుకోవాలి, ఏం చేయాలి, ఏమేమి స్టెప్స్ అనేసి అన్ని స్టెప్స్ కూడా ఇచ్చారు. ఆ ఆధార్ కార్డు ఇస్తారు, వెరిఫై చేస్తారు, కేవైసీ కంప్లీట్ చేసుకుంటారు, తర్వాత లాగిన్ చేస్తారు. ఆ లాగిన్ చేసిన తర్వాత డాష్ బోర్డ్లో మనం ఏమేం చేయొచ్చు అంటే సో మన జాబ్ ఆపర్చునిటీస్ చెక్ చేసుకోవచ్చు, మన అసెస్మెంట్స్ అంటే మనం టెస్ట్లు ఇస్తాం కదా దాని యొక్క డీటెయిల్స్ చెక్ చేసుకోవచ్చు, మన యొక్క కెరియర్ అంటే మనం ఆల్రెడీ ఏమైనా అక్కడ ట్రైనింగ్స్ అవైలబుల్గా ఉంటే ఆ ట్రైనింగ్స్ అసలు ఎలా అనేసి మనం ట్రాక్ చేసుకోవచ్చు, మనకి రెజ్యూమ్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు, మనకి లీడర్ బోర్డ్ పాయింట్స్, మనకి లెర్నింగ్ స్టీక్స్ అవన్నీ కూడా మనం అయితే మానిటర్ చేసుకోవచ్చు అని వీళ్ళైతే చెప్తున్నారు. వన్స్ మన లాగిన్ అయిపోయిన తర్వాత ఒక రెడీనెస్ సర్వే అయితే వీళ్ళైతే కండక్ట్ చేస్తారట గైస్. ఈ రెడీనెస్ సర్వే ఏంటంటే వన్స్ మీరు అందులో ఇచ్చిన తర్వాత మీరు జాబ్కి ఆపర్చునిటీస్కి రెడీగా ఉన్నారా లేదా అని చెక్ చేస్తారు అనమాట. అంటే మీ యొక్క విల్లింగ్నెస్ అనమాట. సో మీరు ఆల్రెడీ వేరే కంపెనీలో జాయిన్ అయిపోయారా, లేకపోతే ఇప్పుడు ప్రెసెంట్ ఖాళీగానే ఉన్నారా, సో మీరు జాబ్ ఆపర్చునిటీకి మీ స్కిల్తో రెడీగా ఉన్నారా లేదా అనేసి ఒక రెడీనెస్ సర్వే వీళ్ళైతే కండక్ట్ చేస్తారో అది కంప్లీట్ చేసుకోవాలి. తర్వాత మీకు ప్రొఫైల్ ప్రాపర్గా బిల్డ్ చేసుకోవాలి. మీ బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఇవ్వాలి, ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ ఇవ్వాలి, సర్టిఫికేషన్ డీటెయిల్స్ ఇవ్వాలి, ప్రాజెక్ట్స్ అయితే ఇవ్వాలని వీళ్ళైతే చెప్తున్నారు. అందులో కూడా మనకి ఫుల్ డీటెయిల్స్ అండ్ యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేయండి అని వీళ్ళైతే చెప్తున్నారు. ఏది కుక్కుడ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వద్దని కూడా చెప్తున్నారు అనమాట. ఓకే, సో మీ అప్డేట్ యువర్ ప్రొఫైల్ అట్లీస్ట్ 48 hours బిఫోర్ యువర్ షెడ్యూల్ యువర్ అసెస్మెంట్. నేను చెప్పాను కదా మీకు మెసేజ్ వచ్చిన వెంటనే మీరు ఫస్ట్ అయితే ఈ యొక్క ప్రొఫైల్ అయితే ప్రాపర్గా అప్డేట్ అయితే చేసుకోవాలి మీరు. సో అప్డేట్ చేసిన తర్వాత
48 అవర్స్ మనకైతే 48 అవర్స్లో మీరైతే అప్డేట్ చేసుకోండి. ఆఫ్టర్ దట్ మీరైతే అసెస్మెంట్కి అయితే వెళ్ళాల్సి వస్తుందని చెప్తున్నారు. నేను ఆల్రెడీ చెప్పాను కదా, కౌశలం అసెస్మెంట్లో మనకి స్కిల్ అసెస్మెంట్ ఉంటుంది, కమ్యూనికేషన్ అసెస్మెంట్ ఉంటుంది. 45 మినిట్స్ 15 మినిట్స్ టోటల్గా 60 మినిట్స్కి వీళ్ళు మనకి గ్రామ వార్డు సచివాలయాల్లో మనకైతే ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు. ఓకే, ఇప్పుడు రూల్స్ చూద్దాం. అసెస్మెంట్ రూల్స్ అండ్ ప్రాక్టర్డ్ గైడ్ లైన్స్ అంటే ఆ యొక్క ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం కోసం రూల్స్ ఏంటి. సో మనకైతే కెమెరా యాక్సెస్ ఉంటుంది, మైక్రోఫోన్ యాక్సెస్ ఉంటుంది, మైక్రోఫోన్ కూడా ఇస్తారు వాళ్ళు. ఫుల్ స్క్రీన్ మోడ్లో మనం అయితే ఎగ్జామినేషన్ అయితే రాయాలి. పక్కకు చూడడం కానీ, పక్కన వాళ్ళని ఎవరినైనా అడగడం కానీ ఇలాంటి కానీ చేస్తే ఇదంతా కూడా ప్రాక్టర్డ్ మనకి ఎగ్జామినేషన్ ఉంటుంది కాబట్టి వెంటనే క్లోజ్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి చాలా ప్రాపర్గా మీరైతే రాయాల్సి వస్తుంది అనమాట. ఓకే, సో లొకేషన్ యాక్సెస్ అందు కూడా ఇచ్చేసి వస్తుంది అనమాట. రూల్స్ అసెస్మెంట్ మస్ట్ బి టేకెన్ అట్ యువర్ అసైన్డ్ సెంటర్లోకి వెళ్ళి మీరు అసెస్మెంట్ అయితే మీరు ఇవ్వాల్సి వస్తుంది. ఓన్లీ యువర్ ఫేస్ మస్ట్ బి విజిబుల్, మీ ఫేసే విజిబుల్ అవ్వాలట. మోర్ దెన్ వన్ ఫేస్ కనుక వచ్చిందంటే వెంటనే టెర్మినేట్ అయిపోద్ది ఆ యొక్క సెషన్ అని చెప్తున్నారు. ఫుల్ స్క్రీన్ మనకి స్విచ్చింగ్ వేరే వేరే ట్యాబ్స్లోకి వెళ్ళి గూగుల్లో సెర్చ్ చేసి యూజ్ చేద్దాం అనుకుంటే అసలు ఒప్పుకోరని వీళ్ళైతే చెప్తున్నారు. దీస్ రూల్స్ ఎన్షూర్ క్రెడిబిలిటీ అండ్ ఫెయిర్నెస్ ఆఫ్ ఫర్ ఆల్ క్యాండిడేట్స్ అని కూడా మెన్షన్ చేస్తారు. సిస్టమ్ రెడీనెస్ అసెస్మెంట్ కూడా ఉంటుంది. మీకు డెస్క్టాప్ ల్యాప్టాప్ అన్ని కూడా చెక్ చేస్తుంది. 3 Mbps డౌన్లోడ్, 2 Mbps అప్లోడ్ స్పీడ్ ఇంటర్నెట్ ఉండాలట. గూగుల్ క్రోమ్ ఆర్ మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ యొక్క వెబ్ బ్రౌజర్లో కండక్ట్ చేస్తారట. మైక్రోఫోన్ వెబ్ క్యామ్ స్పీకర్స్ అన్నింటికి కూడా యాక్సెస్ ఇస్తారనేసి ఇక్కడ ఇచ్చారు. ఎంప్లాయ్మెంట్ స్టేటస్కి వచ్చేటికి ఐఎమ్ ప్లేస్డ్ ఫీచర్ ఉంటుంది. గో టు డాష్ బోర్డ్లోకి వెళ్ళి మీరు మై ఎంప్లాయ్మెంట్ స్టేటస్ దగ్గర మీకు కనుక జాబ్ వస్తే ఐఎమ్ ప్లేస్డ్ మీదకి ఇచ్చేస్తే సరిపోతుంది అనమాట. ఓకే, క్లియర్గా మనకి మెన్షన్ చేశారు. ఓకే, యువర్ స్టేటస్ విల్ బి అప్డేటెడ్ టు ప్లేస్డ్ అండ్ నాట్ రిసీవ్ అసెస్మెంట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు వన్స్ అసెస్మెంట్ అయిన తర్వాత డిఫరెంట్ కంపెనీస్కి అప్లై చేసిన తర్వాత మీకు జాబ్ వచ్చిందనుకోండి, ఐఎమ్ ప్లేస్డ్ మీద మార్క్ చేస్తారు. సో ఆ తర్వాత నుంచి మీకు అసెస్మెంట్ పంపించడం అంతా కూడా ఆపేస్తారు అన్నమాట వాళ్ళు. గమనించండి. ఓకే, మీరు మీ యొక్క డాష్ బోర్డ్లోకి వెళ్ళిన తర్వాత మీ లీడర్ బోర్డు అండ్ లెర్నింగ్ ప్రోగ్రెస్ అంతా కూడా చెక్ చేసుకోవచ్చు. మీరు ఎవ్రీ డే కనుక మీరు లాగిన్ చేసి ప్రాపర్గా మీరు యాక్టివ్గా ఉన్నారనుకోండి, మీకు డైలీ లాగిన్స్కి 10 పాయింట్స్ ఇస్తారట. మీ కోర్సెస్ కనుక కంప్లీట్ చేస్తే 100 పాయింట్స్ ఉంటుందట. సో అసెస్మెంట్ కనుక కంప్లీట్ చేస్తే 150 పాయింట్స్ ఉంటుందట. దాన్ని బేస్ చేసుకుని మీకు అయితే ర్యాంక్స్ ఇస్తారు. టోటల్ పాయింట్స్ ఉంటుంది. యాక్టివిటీ స్ట్రీక్ అంటే ఎంత పర్ఫెక్ట్గా ఎంత యాక్టివ్గా ఉన్నారనేసి కూడా వీళ్ళైతే చెక్ చేస్తారట. అలా చెక్ చేసి మీ యొక్క ప్రొఫైల్ని ఇంకా టాప్లోకి తీసుకెళ్ళి ఇంకా వేరే కంపెనీస్ కూడా మీకైతే చూపిస్తారు. అండ్ లింక్డ్ఇన్ కూడా యాడ్ చేసి సో మీకు ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తారనేసి జాబ్స్ గురించి వీళ్ళైతే చెప్తున్నారు. సేఫ్టీ అండ్ ఫ్రాడ్. ఇప్పుడు ఒక డౌట్ వస్తుంది మీకు. సో ఆ బ్రో ఒకవేళ కనుక మేము ఆ యొక్క ఎగ్జామ్లో కనుక క్వాలిఫై అవ్వకపోతే ఏంటి బ్రో అనేసి, ఏం లేదు, సింపుల్. వన్స్ కనుక క్వాలిఫై అవ్వకపోతే సో మీ యొక్క డాష్ బోర్డ్లోని మీకు ఆ డిఫరెంట్ స్కిల్ కోర్సెస్ మనకి అవైలబుల్గా ఉంటాయి. ఆ స్కిల్ కోర్సెస్, ఇంగ్లీష్ కోర్సెస్ అన్ని కూడా ప్రాపర్గా మీరైతే పార్టిసిపేట్ చేసి ఆ యొక్క కోర్సుని కంప్లీట్ చేశారనుకోండి, నేను ఆల్రెడీ చెప్పాను కదా, మీకు పాయింట్స్ ఆ ర్యాంక్స్ కూడా ఇంప్రూవ్ అవుతాయి. సో తర్వాత మీ యొక్క ప్రొఫైల్ని ఎక్కువ డిఫరెంట్ కంపెనీస్కి చూపిస్తారు. ఆ యొక్క కంపెనీస్ నుంచి మీకు కాల్ అవ్వచ్చు, లేకపోతే అసెస్మెంట్ కండక్ట్ చేసి మిమ్మల్ని అయితే జాబ్లో అయితే తీసుకుంటారు అనమాట. యాక్చువల్ ప్రాసెస్ అయితే ఇలా ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు ప్రెసెంట్ మనకి ఇనీషియల్గా సో చెప్పాలంటే ఫ్రెషర్స్ అండ్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ అవ్వచ్చు, లేకపోతే రీసెంట్లీ గ్రాడ్యుయేటెడ్ స్టూడెంట్స్ అందరికీ కూడా అండ్ గ్రాడ్యుయేట్స్ అందరికీ కూడా ఈ యొక్క ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తున్నారు. విత్ ఇన్ ఫ్యూ డేస్ మనకి December 2 ఈ రోజు నుంచి అయితే స్టార్ట్ అయ్యాయి కదా. సో December 2 నుంచి December 6 వరకు అన్నారు ఫస్ట్ స్లాట్. తర్వాత ఫేజ్ తర్వాత అనౌన్స్ చేస్తారనుకుంటా. సో ప్రతి గ్రామ వార్డు సచివాలయాల్లోని మనకి ఇనీషియల్గా ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి చూద్దాం. ఇంకా ప్రాపర్ ఇన్ఫర్మేషన్ మనకి ఎండ్ ఆఫ్ ది డే కల్లా మనకి రావచ్చు. ఇంకా ప్రాపర్ ఇన్ఫర్మేషన్ వస్తే వెంటనే వీడియో చేస్తాం కాబట్టి రెగ్యులర్గా ఫాలో అవడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేయండి గైస్. క్వాలిఫై అయితే జాబ్లో ఉంటారు. క్వాలిఫై అవ్వకపోతే మీకు ప్రాపర్ ట్రైనింగ్ ఇచ్చి సో వేరే కంపెనీలో కూడా మిమ్మల్ని అయితే ప్లేస్ చేస్తారన్నమాట. సో మెయిన్ థింగ్ ఏంటంటే ఈ యొక్క స్కిల్ టెస్ట్ యొక్క మెయిన్ ఆ యొక్క చెప్పాలంటే మనకి మెయిన్ రీజన్ అవ్వచ్చు, లేకపోతే మెయిన్ మోటో ఎలా ఉంటుందంటే ఆ స్కిల్ టెస్ట్లో వచ్చిన మార్క్స్ బేస్ చేసుకుని ర్యాంక్స్ అయితే మనకి ఇస్తారు కదా. ఆ యొక్క ర్యాంక్ బేస్ చేసుకొని మీకు డిఫరెంట్ కంపెనీస్కి మీ ప్రొఫైల్ని అయితే సెండ్ చేస్తారు. ఇంత స్కోర్ వచ్చింది ఇతనికి, సో ఈ స్కిల్స్ ఉన్నాయి ఇతనికి అనేసి ఆ యొక్క స్కిల్స్ స్కోర్ బేస్ చేసుకొని ఆ యొక్క కంపెనీస్ మిమ్మల్ని అయితే హైర్ చేసుకుంటాయి. ఒక డౌట్ రావచ్చు, బ్రో మేము ఈ యొక్క ఆన్లైన్ టెస్ట్ కండక్ట్ చేస్తున్నారు కదా, ఈ ఆన్లైన్ టెస్ట్లో కనుక క్వాలిఫై అయిపోతే ఇంకా డైరెక్ట్గా మనకి జాబ్ ఇచ్చేస్తారు అనేసి కొంతమందికి డౌట్ రావచ్చు. అలా ఉండదు. ఎందుకంటే ఒక కంపెనీకి ఒక పర్టికులర్ జాబ్ డిస్క్రిప్షన్ బేస్ చేసుకుని ఒక పర్టికులర్ కంపెనీకి ఒక సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది. ఆ యొక్క సెలక్షన్ ప్రాసెస్లో ఇనీషియల్గా మిమ్మల్ని త్రూ చేసే యొక్క స్కిల్ టెస్ట్ ఈ యొక్క స్కిల్ టెస్ట్ మనం అనుకోవచ్చు. ఈ యొక్క స్కిల్ టెస్ట్లో కనుక మీరు క్వాలిఫై అయ్యారనుకోండి, డైరెక్ట్గా మీకు ఇంటర్వ్యూ కండక్ట్ చేయొచ్చు కొన్ని కంపెనీస్, డైరెక్ట్గా కొన్ని అసెస్మెంట్స్ కూడా కండక్ట్ చేయొచ్చు కొన్ని కంపెనీస్, లేకపోతే డైరెక్ట్గా ఈ స్కిల్ టెస్ట్ బేస్ చేసుకుని మిమ్మల్ని అయితే తీసుకోవచ్చు కూడా. సో అలా చాలా ఉంటాయి. ఒక కంపెనీ టు కంపెనీ మనకైతే వేరే అవుతాయి కాబట్టి మనం చెప్పలేం. బట్ ద థింగ్ ఏంటంటే దిస్ ద బెస్ట్ ఆపర్చునిటీ అని చెప్తాను ఏపీ క్యాండిడేట్స్ అందరికీ కూడా. ఎందుకంటే సో ఇలాంటి ఆపర్చునిటీ మనకి వేరే ఎక్కడ కూడా లేదు. సో ఫస్ట్ టైం మనకి ఆంధ్రప్రదేశ్లో మనకి ఇంట్రడ్యూస్ చేశారు కాబట్టి చూద్దాం. సో చాలా మంచి ఇనిషియేటివ్ ఇది, తప్పకుండా సపోర్ట్ చేద్దాం మనం కూడా. సో బెస్ట్ ఇన్ఫర్మేషన్ తీసుకొని
చేసుకొని మొత్తం అందరికీ డెలివరీ చేయడానికి అయితే మన ఛానల్ ద్వారా కూడా మనకి మ్యాక్సిమం మనం ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాం కాబట్టి రెగ్యులర్గా చూడండి మన యొక్క ఛానల్ని, మీకు ఒక ఐడియా అయితే వస్తుంది, మిస్ అవుతుంది. చాలా మంచి ఆపర్చునిటీస్ అన్ని కూడా ఈ యొక్క ఛానల్ మేమైతే చెప్తాం కాబట్టి మిస్ అవ్వకుండా సో రెగ్యులర్గా ఫాలో అవడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేయండి గైస్. ఇంకొక ఎక్స్టెండ్ పెడితే మనకి వెళ్దాం. అంతవరకు సెలవు, బాయ్.